RRB Clerk Prelims paper number 31 reasoning ability section question number 41. 6 friends A to F have different weights. B is heavier than D but lighter than F. So B అనేది heavier than D but lighter than F. So F కన్నా B అనేది తక్కువ weight. A is heavier than C and E. So A వచ్చేసి heavier than C and E. E whose weight is 34. సో ఇక్కడ E గురించి చెప్తున్నట్టు. సో E యొక్క వెయిట్ వచ్చేసి 34 kgs. D's weight is 49 kgs. A's weight is less than 40 kgs. సో A weight అనేది less than 40 kgs కాబట్టి హైయెస్ట్ వెయిట్ వచ్చేసి F అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి B, D అనేది 49, A అండ్ నెక్స్ట్ C అండ్ E. సో C అండ్ Eలో ఎవరు వెయిట్ అనేది ఎక్కువ అనేది మనకు తెలియదు. సో బట్ E అనేది 34. క్వశ్చన్ నెంబర్ 41 హూ ఇస్ ది సెకండ్ హెవియెస్ట్ పర్సన్. సో సెకండ్ హెవియెస్ట్ పర్సన్ అనేది B కాబట్టి ఆప్షన్ నెంబర్ 4. క్వశ్చన్ నెంబర్ 42 వాట్ కెన్ బి ది వెయిట్ ఆఫ్ A. సో A వెయిట్ అనేది 49 కన్నా తక్కువ ఉండాలి అండ్ నెక్స్ట్ 34 కన్నా ఎక్కువ ఉండాలి. సో 2 ఆప్షన్స్ 36 ఆర్ 35. సో ఆప్షన్ నెంబర్ 4 ఐదర్ A ఆర్ C. Question number 43 5 cricket players belongs to the different IPL teams and not necessarily in the same order. Each of them has played different number of IPL matches among 3, 4, 5 and 9 not necessarily in the సేమ్ ఆర్డర్. సో 5 క్రికెట్ ప్లేయర్స్ వచ్చేసి అండ్ నెక్స్ట్ 5 టీమ్స్లో ఆడుతున్నారు అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఐపీఎల్ మ్యాచెస్ అనేవి ఓన్లీ 4 మ్యాచెస్ ఇచ్చారు. సో ఐదర్ 3, 4, 5 అండ్ 9. సో ఇక్కడ మనకి 5 ప్లేయర్స్ ఉన్నారు. సో ఒకటి అనేది రిపీట్ అవుతుంది మ్యాచెస్ అండ్ నెక్స్ట్ నాట్ మోర్ దెన్ 2 ప్లేయర్స్ హ్యావ్ ప్లేడ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ మ్యాచెస్. సో ఓన్లీ 2 ప్లేయర్స్ అనేది ఐదర్ 3 కానీ 4 కానీ 5 కానీ 9 కానీ ప్లే చేయాలి అండ్ అట్లీస్ట్ 1 పర్సన్ హ్యాస్ ప్లేడ్ ఈచ్ ఆఫ్ ది గివెన్ నెంబర్ ఆఫ్ మ్యాచెస్. సో అట్లీస్ట్ 1 అనమాట. సో అట్లీస్ట్ 1 పర్సన్ వచ్చేసి 3 అండ్ నెక్స్ట్ అట్లీస్ట్ 1 పర్సన్ 4 అండ్ అట్లీస్ట్ 1 పర్సన్ 5 అండ్ 9. రోహిత్ ఈజ్ ఫ్రమ్ SH. రోహిత్ ఈజ్ ఫ్రమ్ SH. సో పర్సన్స్ నేమ్స్ అనేవి రాసుకుంటే రోహిత్, ధావన్, కోహ్లీ, ధోని అండ్ సేవక్. రోహిత్ వచ్చేసి SH టీమ్. ధావన్ ఈజ్ నాట్ ఫ్రమ్ RCB. సో ధావన్ అనేది RCB టీమ్ కాదు అండ్ నెక్స్ట్ సేవక్ హూ ఈజ్ నాట్ ఫ్రమ్ DD. సో సేవక్ అనేది నాట్ ఫ్రమ్ DD. నెక్స్ట్ ధావన్ అనేది RCB కాదు అండ్ ద ప్లేయర్ ఫ్రమ్ RCB హ్యాస్ ప్లేడ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ మ్యాచెస్. సో సేవక్ అండ్ ద ప్లేయర్ హూ ప్లేడ్ ఫ్రమ్ RCB. సో ఎవరైతే RCBకి ఆడతారో అండ్ నెక్స్ట్ సేవక్ అనేది సేమ్ నెంబర్ ఆఫ్ మ్యాచెస్. ద ప్లేయర్ హూ హ్యాస్ ప్లేడ్ 3 మ్యాచెస్ ఈజ్ నైదర్ ఫ్రమ్ CSK ఆర్ SH. సో రోహిత్ అనేది 3 మ్యాచెస్ కాదు అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి CSK కానీ SH కానీ 3 మ్యాచెస్ అనేవి కాదు. ధోని హ్యాస్ ప్లేడ్ మోర్ నెంబర్ ఆఫ్ మ్యాచెస్ దాన్ రోహిత్. సో రోహిత్ కన్నా ధోని వచ్చేసి మోర్ నెంబర్ ఆఫ్ మ్యాచెస్. సో రోహిత్ అనేది 3 కాదు కాబట్టి రోహిత్ అనేది 4 ఆర్ ఎల్స్ 5. కోహ్లీ ఈజ్ నైదర్ ఫ్రమ్ RCB ఆర్ DD. సో కోహ్లీ అనేది RCB కానీ DD కానీ కాదు అండ్ ప్లేడ్ లెస్ మ్యాచెస్ దాన్ ధావన్. సో ధావన్ కన్నా కోహ్లీ అనేది మ్యాచెస్ అనేవి తక్కువ. సో ధావన్ అనేది 3 అవ్వకూడదు. సో లీస్ట్ నెంబర్ కాబట్టి ధావన్ అనేది 3 అవ్వకూడదు. The player from DD played number of matches, that is a
ప్రైమ్ నెంబర్. సో డీడీ టీమ్కి ఎవరైతే ఆడతారో వాళ్ళు వచ్చేసి ప్రైమ్ నెంబర్ ఆఫ్ మ్యాచెస్. మనకి ఇక్కడ ఉన్నవి 3, 4, 5 అండ్ 9. సో ప్రైమ్ నెంబర్ అనేది 3 ఆర్ 5. సో డీడీ అనేది ఐదర్ 3 కానీ 5 కానీ అవ్వాలి. సో ఆర్సీబీ అనేది ధావన్ కాదు అండ్ నెక్స్ట్ ఇక్కడ కోహ్లీ కాదు. సో ఐదర్ సేవక్ కానీ ధోని అవ్వాలి. Sehwag, who is not from DD, and the player from RCB has played equal number of matches. సో సేవక్ అనేది కూడా ఆర్సీబీ కాదు. సో ధోని అనేది ఆర్సీబీ. సో ధోని అనేది 4 అవ్వకూడదు, ఎందుకంటే రోహిత్ అనేది 4 అవుతే ధోని అనేది మోర్ దాన్ 4 అండ్ నెక్స్ట్ రోహిత్ అనేది 5 అయినా ధోని అనేది మోర్ దాన్ 5 కాబట్టి ధోని అనేది 4 కానీ 3 కానీ అవ్వకూడదు. అండ్ నెక్స్ట్ డీడీ అనేది సేవక్ కాదు అండ్ నెక్స్ట్ వచ్చేసి కోహ్లీ కూడా కాదు కాబట్టి డీడీ అనేది ధావన్. అండ్ నెక్స్ట్ సిఎస్కే అండ్ ఎంఐ. సో డీడీ అనేది ఐదర్ 3 ఆర్ 5 అవ్వాలి. బట్ ధావన్ అనేది మోర్ దాన్ కోహ్లీ కాబట్టి ధావన్ అనేది 3 అవ్వకూడదు. సో ధావన్ అనేది ప్లేడ్ మ్యాచెస్ వచ్చేసి 5 అండ్ నెక్స్ట్ ధావన్ అనేది 5 అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి కోహ్లీ అనేది ఐదర్ 4 ఆర్ 3. సో ఆల్రెడీ 5 అయిపోయింది కాబట్టి రోహిత్ అనేది 4 ఆర్ 5. సో రోహిత్ అనేది 4. అండ్ నెక్స్ట్ సేవక్ అండ్ ధోని అనేది ద పర్సన్ సేవక్ అండ్ ద పర్సన్ హూ ప్లేస్ ఆర్సీబీ. సో సేవక్ అండ్ ఆర్సీబీ అనేది సేమ్ అవ్వాలి. సో ఇక్కడ లెఫ్ట్ ఓవర్ అనేది 3 అండ్ 9. సో ధోని అనేది 3 అవ్వకూడదు కాబట్టి ఆర్సీబీ అనేది 9 అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి సేవక్ అనేది 9 అండ్ నెక్స్ట్ లెఫ్ట్ ఓవర్ అనేది 3 కాబట్టి 3. ద ప్లేయర్ హూ హ్యాస్ ప్లేడ్ 3 మ్యాచెస్ ఇస్ నైదర్ ఫ్రమ్ సిఎస్కే ఆర్ ఎస్హెచ్. సో సిఎస్కే అనేది 3 అవ్వకూడదు కాబట్టి సేవక్ వచ్చేసి సిఎస్కే అండ్ నెక్స్ట్ కోహ్లీ వచ్చేసి ఎంఐ. Sehwag belongs to CSK and has played 9 matches. So option number 4. Question number 44. Total matches played by the players from DD and Dhoni. So DD అనేది 5 and next Dhoni అనేది 9 కాబట్టి 9 plus 5 అనేది 14. Option number 3. Question number 45. Dash has played least number of matches. So least number of matches వచ్చేసి కోహ్లీ and the player from MI. So option number 4. Question number 46. Who among the following is true? So ధావన్ అనేది 3 matches బట్ ఇక్కడ ధావన్ అనేది 5 matches కాబట్టి రాంగ్. సో ధోని అనేది 9 matches కాబట్టి ఆప్షన్ నెంబర్ 2. Question number 47. Who among the following has played perfect square number of matches? So 4 and 9 అనేది perfect square కాబట్టి ఇక్కడ రోహిత్ అండ్ ధోని. సో రోహిత్ అండ్ ధోని అండ్ నెక్స్ట్ ఇక్కడ సేవక్ కూడా 9 కాబట్టి రోహిత్ ధోని అండ్ సేవక్. ఆప్షన్ నెంబర్ 4. క్వశ్చన్ నెంబర్ 48. ఇక్కడ సింబల్స్ అనేవి ఫస్ట్ సింబల్ సో గ్రేటర్ దాన్ సింబల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 48. సో ప్రతి సింబల్కి గ్రేటర్ దాన్ లెస్ దాన్ అండ్ ఈక్వల్ టు అండ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇచ్చారు. సో ఫస్ట్ స్టేట్మెంట్ అనేది చూసుకుంటే ఎస్ ఈజ్ గ్రేటర్ దాన్ టీ. ఎస్ ఈజ్ గ్రేటర్ దాన్ టీ అండ్ నెక్స్ట్ టీ ఈజ్ ఈక్వల్స్ టు క్యూ. క్యూ ఎట్ ది రేట్ ఆర్. సో క్యూ ఈజ్ less than R
P is greater than or equal to Q. P is greater than or equal to Q. Q is greater than U. And next U అనేది equals to V. Conclusions. P is greater than T. So P to Q and next T. So P అనేది greater than or equal to Q and next Q equals to T. So P అనేది greater than or equal to అవ్వాలి, బట్ ఇక్కడ P అనేది ఓన్లీ గ్రేటర్ దెన్ కాబట్టి ఫస్ట్ కన్క్లూజన్ అనేది రాంగ్. V at the rate S. సో V అనేది లెస్ దాన్ S. V is less than S. So S is greater than T. T equals to Q. Q is greater than U and U equals to V. సో ఓన్లీ గ్రేటర్ దాన్ సింబల్స్ ఉన్నాయి కాబట్టి S అనేది గ్రేటర్ దాన్ V అనేది ట్రూ. ఆప్షన్ నెంబర్ 2 అనేది ఫాలో అవుతుంది. అండ్ నెక్స్ట్ కన్క్లూజన్ 3, U ఈక్వల్స్ టు R. సో U అనేది నాట్ ఈక్వల్స్ టు R కాబట్టి ఆప్షన్ నెంబర్ 3 అనేది రాంగ్. సో ఆప్షన్ నెంబర్ 2 ఓన్లీ కన్క్లూజన్ 2 ఈజ్ ట్రూ. క్వశ్చన్ నెంబర్ 49. సో స్టేట్మెంట్ వచ్చేసి B equals to D. D is less than or equal to E and E is less than F. A to E. A equals to E. E is greater than C. C is greater than or equal to G. Conclusions. C is less than F. So C to F అనే చూసుకుంటే C is less than E and E is less than F. సో C అనేది less than F కాబట్టి కన్క్లూజన్ 1 అనేది ఫాలో అవుతుంది. అండ్ నెక్స్ట్ సెకండ్ కన్క్లూజన్ చూసుకుంటే $G. సో D ఈజ్ ఈక్వల్స్ టు G. సో D అనేది నాట్ ఈక్వల్స్ టు G కాబట్టి కన్క్లూజన్ 2 అనేది రాంగ్. B ఈజ్ లెస్ దాన్ A. So B equals to D. D is less than or equal to E and E equals to A. So A అనేది greater than or equal to B అవుతుంది, బట్ ఇక్కడ ఓన్లీ B అనేది less than A కాబట్టి థర్డ్ కన్క్లూజన్ కూడా రాంగ్. ఆప్షన్ నెంబర్ 2 ఓన్లీ కన్క్లూజన్ 1 సారీ ఆప్షన్ నెంబర్ 2 ఓన్లీ కన్క్లూజన్ 1 ఈజ్ ట్రూ. క్వశ్చన్ నెంబర్ 50. Question number 50. 7 boxes L to R are placed in 9 shelves. So 1 to 9 అనేది షెల్ఫ్స్ ఉన్నాయి, బట్ ఓన్లీ 7 బాక్సెస్ అనేవి ఫిల్ అయ్యి అండ్ నెక్స్ట్ 2 ప్లేసెస్ అనేవి వేకెంట్. అండ్ 1 to 9 ఫ్రమ్ ది బాటమ్ టు టాప్. సో బాటమ్ టు టాప్ కాబట్టి 1 2 3 4 5 6 7 8 and 9. వేకెంట్ షెల్ఫ్స్ ఆర్ నాట్ అడ్జసెంట్ టు ఈచ్ అదర్. సో వేకెంట్ షెల్ఫ్ అనేవి అడ్జసెంట్గా ఉండకూడదు. బాక్స్ ఆర్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ ది 4th షెల్ఫ్. సో 4th అనేది ఆర్. ఎమ్స్ షెల్ఫ్ ఈజ్ 4 షెల్ఫ్స్ ఎబో ది ఆర్. సో 4 షెల్ఫ్స్ ఎబో ది ఆర్ అంటే గ్యాప్ ఆఫ్ 3 షెల్ఫ్స్ బిట్వీన్ ఎమ్ అండ్ ఆర్. సో 1 2 3. సో ఎమ్ అనేది 8th. దెర్ ఆర్ 5 షెల్ఫ్స్ బిట్వీన్ ఓస్ అండ్ పీస్ షెల్ఫ్. సో ఓ అండ్ పైకి మధ్యలో O and P కి మధ్యలో 5 షెల్ఫ్స్. Q ఈజ్ ప్లేస్డ్ ఇమీడియట్లీ అబో ది M. సో 9th వచ్చేసి Q. ఎల్స్ షెల్ఫ్ ఈజ్ ఇమీడియట్లీ బిలో ది వెకెంట్ షెల్ఫ్. సో వెకెంట్ షెల్ఫ్ కింద ఇమీడియట్గా వచ్చేసి L బాక్స్. N షెల్ఫ్ ఈజ్ సెకండ్ టు ది బిలో ఆఫ్ O's షెల్ఫ్. సో ఓకి ఎన్కి మధ్యలో గ్యాప్ ఆఫ్ 1 బాక్స్. సో ఓ అనేది 7th తీసుకుంటే గ్యాప్ ఆఫ్ 1 వచ్చేసి 5thలో N రావాలి అండ్ నెక్స్ట్ గ్యాప్ ఆఫ్ 5 వచ్చేసి ఫస్ట్ వచ్చేసి P. అండ్ నెక్స్ట్ వెకెంట్ ఫ్లోర్కి ఇమ్మీడియట్గా బిలో వచ్చేసి L కాబట్టి థర్డ్ అనేది వెకెంట్ ఫ్లోర్ అండ్ నెక్స్ట్ సెకండ్ అనేది L అండ్ నెక్స్ట్ లెఫ్ట్ ఓవర్ అనేది 6th కాబట్టి 6th అనేది వెకెంట్ ఫ్లోర్. హౌ మెనీ బాక్సెస్ ఆర్ ప్లేస్డ్ బిట్వీన్ Q అండ్ O. సో Q అండ్ ఓకి మధ్యలో ఓన్లీ 1 బాక్స్ కాబట్టి ఆప్షన్ నెంబర్ 3. క్వశ్చన్ నెంబర్ 51. వాట్ ఈస్ ది పొజిషన్ ఆఫ్ ఆర్స్ సెల్ఫ్ విత్ రెస్పెక్ట్ టు ఎన్స్ సెల్ఫ్. సో ఎన్కి ఇమీడియట్లీ బిలో అనేది
R. So immediately below option number 3. Question number 52. Which box is placed at the topmost shelf? So topmost shelf వచ్చేసి 9th and Q కాబట్టి option number 4. Question number 53. How many boxes are there between P's shelf and N's shelf? So P and N shelf కి మధ్యలో 1 and 2. సో V అనేది vacant కాబట్టి బాక్స్ కిందకి కౌంట్ అవ్వదు. సో ఓన్లీ బాక్సెస్ అనేది R and L. సో 2 boxes option number 3. Question number 54. What is the position of L's shelf with respect to P? So P కి immediately above అనేది L కాబట్టి option number 2. Question number 55. 6 persons P to U are sitting around a circular table. There are 8 seats around circular table. So 8 seats అనేవి circular table లో but only 6 persons అనేవాళ్ళు ఆక్యుపై చేస్తున్నారు. But seats అనేవి 8. Vacant seats are not adjacent to each other. So vacant seats అనేవి పక్క పక్కన ఉండకూడదు. All of them are facing towards the center. Q sits third to the left of P's seat. So P కి third left అనేది Q. T seat is second to the left of Q. U seat is immediately to the left of S. So U seat అనేది immediate to the left of S. U and R seat are not adjacent to P's seat. సో ఇక్కడ U and R రాకూడదు అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా U and R రాకూడదు. బట్ Sకి Sకి ఇమీడియట్ లెఫ్ట్ అనేది U కాబట్టి S అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి U. సో Pకి అడ్జసెంట్గా R రాకూడదు కాబట్టి ఇక్కడ వచ్చేసి R అండ్ నెక్స్ట్ లెఫ్ట్ ఓవర్ ప్లేసెస్ అనేది వేకెంట్ సీట్స్. How many persons are sitting between P and T if counted from the right of P? So P కి రైట్ అనేది ఈ డైరెక్షన్ కాబట్టి how many persons are sitting between P and T if counted from the right of P? సో ఇక్కడ how many persons అని అడిగారు కాబట్టి ఓన్లీ ఆర్ ఆప్షన్ నెంబర్ 1. ఒకవేళ సీట్స్ అడుగుంటే 2 సీట్స్ అవుతాయి ఆర్ అండ్ వేకెంట్ సీట్. Question number 56. Who sits to the immediate right of R? So R కి immediate right అనేది T కాబట్టి option number 4. Question number 57. Who among the following is different from others? So P and next R, T, Q and S. సో P, T, R and Q కి అడ్జసెంట్గా వేకెంట్ సీట్ ఉంది బట్ Sకి వేకెంట్ సీట్ లేదు కాబట్టి ఆప్షన్ నెంబర్ 5 అనేది డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. క్వశ్చన్ నెంబర్ 58. వాట్ ఈస్ ది పొజిషన్ ఆఫ్ U విత్ రెస్పెక్ట్ టు P? సో Pకి సెకండ్ టు ది లెఫ్ట్ అనేది U. సో ఆప్షన్ నెంబర్ 2. క్వశ్చన్ నెంబర్ 59. Who among the following sits between S and Q if counted from the left of S? సో Sకి లెఫ్ట్ అనేది ఇది అవుతుంది అండ్ నెక్స్ట్ S అండ్ Qకి మధ్యలో ఓన్లీ U కాబట్టి ఆప్షన్ నెంబర్ 1. Question number 60. 10 persons are sitting at equal distance from each other in 2 parallel rows. So persons వచ్చేసి P to T అనేవాళ్ళు sitting in a row 1 and facing towards the north direction and next row 2లో వచ్చేసి facing towards the south. persons వచ్చేసి A to E. row 1 is in the south of row 2. ఫోర్ అండ్ 5 persons అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి రో 1 అనేది సౌత్ ఆఫ్ రో 2. సో ఇక్కడ వచ్చేసి రో 1 అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి రో 2. రో 1 అనేది ఫేసింగ్ టువర్డ్స్ ది నార్త్. సో ఇది వచ్చేసి నార్త్ డైరెక్షన్ అండ్ రో 2 వచ్చేసి ఫేసింగ్ టువర్డ్స్ ది సౌత్. ద పర్సన్స్ ఇన్ 2 rows are facing each other. There is no vacant seat. B is sitting third to the right of E. సో B అనేది సౌత్ డైరెక్షన్ కాబట్టి అండ్ నెక్స్ట్ B is sitting third to the right of E. సో Eకి థర్డ్ రైట్ వచ్చేసి B. E who is sitting opposite to R. R who is sitting to the immediate left of T. సో T అనేది నార్త్ డైరెక్షన్ కాబట్టి Tకి లెఫ్ట్ అనేది R అవుతుంది. 1 2 3 4 అండ్ 5. సో T అనేది ఎక్స్ట్రీమ్ అండ్ సో
టీ, ఆర్, అండ్ నెక్స్ట్ ఆర్కి ఆపోజిట్ అనేది ఈ, అండ్ నెక్స్ట్ ఈకి గ్యాప్ ఆఫ్ 2 వచ్చేసి బి. R who is sitting to the immediate left of T, 2 persons are sitting between R and Q. C is sitting third to the left of D. So D ki third left lo anedi C and next ikkada left over person anedi A. D who is sitting opposite to P, so left over person anedi S kabatti opposite to A. What is the position of A with respect to C? So C ki A anedi second to the right kabatti option number 1. Question number 61. Who among the following sits opposite to S? So S ki opposite anedi A kabatti option number 2. Question number 62. Who among the following sits opposite to T? So T ki opposite anedi C kabatti option number 3. Question number 63. What is the position of P with respect to T? So T ki third left anedi P kabatti option number 2. Question number 64. Who among the following are sitting at the right ends of both the rows when seen in the direction of people sitting in the respective rows? Question number 64. Who among the following are sitting at the right ends of both the rows? So ఇక్కడ వచ్చేసి సౌత్ డైరెక్షన్ కాబట్టి రైట్ హ్యాండ్ అనేది బి అవుతుంది అండ్ నెక్స్ట్ నార్త్ డైరెక్షన్ కాబట్టి రో 1 అనేది టీ అనేది right end. So B and T option number 3. Question number 65. In the given arrangement, how many such symbols are there which are immediately followed? So symbol tarvata immediate ga, which are immediately followed and immediately preceded. So symbol ki immediate ga tarvata and mundu anedi consonant undali. So symbols అనేవి చూసుకుంటే ఎట్ ద రేట్ తర్వాత యూ ఉంది కాబట్టి ఓవల్ కాబట్టి రాంగ్ అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా యూ ఉంది కాబట్టి రాంగ్ అండ్ నెక్స్ట్ ఇక్కడ కే అండ్ వై అనేది ఒక పేర్ అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఎం అండ్ వి అండ్ నెక్స్ట్ ఏ అనేది ఓవెల్ కాబట్టి రాంగ్ అండ్ నెక్స్ట్ క్యూ అండ్ జీ అండ్ నెక్స్ట్ జీ అండ్ డి డబ్ల్యూ అండ్ జెడ్. సో మోర్ దెన్ 4 పేర్స్ కాబట్టి ఆప్షన్ నెంబర్ 5. Question number 66. If all the ovals are dropped from the arrangement, so ovals అనేవి delete చేయగా so U, next E, A and next which of the following will be fourth element to the right of sixth element from the left. సో ఇక్కడ ఎలిమెంట్స్ అనేవి డిఫరెంట్ ఎలిమెంట్స్ కాబట్టి రైట్ అండ్ లెఫ్ట్ కాబట్టి సో ప్లస్ చేయాలి. సో 4 + 6 అనేది 10 అండ్ లెఫ్ట్తో ఎండ్ అవుతుంది కాబట్టి లెఫ్ట్. సో 10th ఫ్రమ్ ది లెఫ్ట్. సో M అనేది 10th ఫ్రమ్ ది లెఫ్ట్ కాబట్టి ఆప్షన్ నెంబర్ 2. Question number 67. In the given arrangement, how many such symbols are there which are immediately followed by a oval? సో సింబల్కి ఇమ్మీడియట్లీ తర్వాత వచ్చేసి ఓవెల్ రావాలి అండ్ నెక్స్ట్ ఇమ్మీడియట్గా ముందు అనేది కాన్సోనెంట్. క్వశ్చన్ నెంబర్ 67. సో సింబల్ తర్వాత ఇమ్మీడియట్గా ఓవెల్ ఉండాలి అండ్ నెక్స్ట్ ఇమ్మీడియట్లీ ముందు కాన్సోనెంట్ ఉండాలి కాబట్టి సింబల్ తర్వాత యూ అనేది ఓవెల్ అండ్ నెక్స్ట్ పి అనేది కాన్సోనెంట్. సో ఇక్కడ ఓవెల్ లేదు కాబట్టి రాంగ్ అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా ఓవెల్ లేదు రాంగ్ అండ్ నెక్స్ట్ ఇక్కడ ఓవెల్ ఉంది బట్ కాన్సోనెంట్ లేదు రాంగ్ అండ్ నెక్స్ట్ కాన్సోనెంట్స్ రాంగ్ అండ్ రాంగ్. సో ఓన్లీ 1. సో ఆప్షన్ నెంబర్ 1. Question number 68. If in the given arrangement, if all the symbols are removed, so symbols అనేవి delete చేయగా and letters are arranged in alphabetical order from left. So left అనేది E direction and then how many letters are there in alphabetical series between the second letter from the left. So second letter from the left అంటే U place లో so starting with ఆల్ఫాబెటికల్ సిరీస్ కాబట్టి ఏ అండ్ నెక్స్ట్ ఇక్కడ అనేది యూ ప్లేస్లో డి వస్తుంది ప్లీ ప్లేస్లో ఏ అండ్ నెక్స్ట్ దెన్ హౌ మెనీ లెటర్స్ ఆర్ దేర్ ఇన్ ద ఆల్ఫాబెటికల్ సిరీస్ బిట్వీన్ సెకండ్ లెటర్ ఫ్రమ్ ది లెటర్ లెఫ్ట్ అండ్ 7th లెటర్ ఫ్రమ్ ది రైట్. సో 7th వచ్చేసి 1 2 3 4 5 6 అండ్ 7. సో ఏ ప్లేస్లో సో ఇక్కడ ఫస్ట్ ఏ డి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ అండ్ నెక్స్ట్ జీ
J and K. So 1, 2, 3, 4, 5 and 6. So G, J and next K and next A, D, E, G, K, J, K and next M, next P. So A అనేది 1, 2, 3, 4, 5, 6, 7, 8 and 9th. So 9 రావాలి కాబట్టి సో నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి MN అండ్ P అండ్ నెక్స్ట్ వచ్చేసి V. సో ఏ ప్లేస్లో అనేది V. సో A టు V అనేది చూసుకుంటే A అనేది 1 అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే and 7th letter from the right end. సో సెకండ్ అనేది సెకండ్ నుంచి కాబట్టి D and V. సో ఆల్ఫాబెటికల్ ఆర్డర్ కాబట్టి A అండ్ నెక్స్ట్ వచ్చేసి D, E అండ్ నెక్స్ట్ G, J, K, M, P and Q. సో Q and D. సో D and Q కి మధ్యలో గ్యాప్ ఆఫ్ 12 లెటర్స్ కాబట్టి ఆప్షన్ నెంబర్ B. Question number 69. How many consonants are there between two symbols in the given arrangement? And next ఇక్కడ వచ్చేసి స్టార్. సో కాన్సోనెంట్స్ వచ్చేసి J, K, Y, M, V and Q. సో 6 కాబట్టి ఆప్షన్ నెంబర్ 3. Question number 70. If the expression A to K is true, then how is B is related to Q? సో ఇక్కడ B అనేది చూసుకుంటే B పర్సంటేజ్ D. సో B అనేది ఫీమేల్ పర్సన్ అవ్వాలి. సో గ్రాండ్ ఫాదర్ అనేది రాంగ్. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఆంట్, గ్రాండ్ మదర్ అండ్ మదర్ ఇన్ లా. A ఈజ్ ది హస్బెండ్ ఆఫ్ B. సో B అనేది మేల్ పర్సన్. B ఈజ్ ది మదర్ ఆఫ్ D. D ఈజ్ ది హస్బెండ్ ఆఫ్ E. సో E అనేది ఫీమేల్ పర్సన్. అండ్ నెక్స్ట్ E పర్సంటేజ్ K. సో E ఈజ్ ది మదర్ ఆఫ్ K. హౌ ఈజ్ B రిలేటెడ్ టు K? సో B అనేది గ్రాండ్ మదర్ ఆఫ్ K కాబట్టి ఆప్షన్ నెంబర్ 3. Question number 71. If E is the grandson of B. సో E అనేది మేల్ పర్సన్ అవ్వాలి. సో డాటర్, మదర్. సో రాంగ్. సో ఓన్లీ సింబల్స్ వచ్చేసి అప్వర్డ్ యారో అండ్ స్టార్. సో థర్డ్ వన్ అనేది రాంగ్. అండ్ నెక్స్ట్ ఐదర్ అయితే సెకండ్ ఆప్షన్ ఆర్ ఫోర్త్ ఆప్షన్. దెన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ట్రూ? E is the son of C. C is the husband of A. సో A అనేది ఫీమేల్ పర్సన్. అండ్ నెక్స్ట్ A టు B అనేది చెక్ చేసుకుంటే E is the son of C and next C is married to A. So C is the husband and A is the female person and next A is the daughter of B. So E is the grandson of B అనేది ట్రూ కాబట్టి ఆప్షన్ నెంబర్ 2. Question number 72. Coding and decoding. Attitude is contagious. సో attitude and next ఇక్కడ వచ్చేసి attitude. సో కామన్ వర్డ్ అనేది PUDUI అండ్ CUI. సో PUI అనేది కామన్గా ఉంది కాబట్టి యాటిట్యూడ్కి కోడ్ వచ్చేసి PUI. సో ఆప్షన్ నెంబర్ 2. ఆప్షన్ నెంబర్ 2. వాట్ ఈస్ ది కోడ్ ఫర్ యాటిట్యూడ్? సో ఆప్షన్ నెంబర్ 2 PUI. క్వశ్చన్ నెంబర్ 73. వాట్ విల్ బి ది కోడ్ ఫర్ చేంజ్ ఓవర్? సో ఇక్కడ చేంజ్ అనేది కామన్గా ఉంది అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా చేంజ్ అనేది కామన్గా ఉంది. సో కోడ్ అనేది KN. సో L అనేది కామన్గా ఉంది కాబట్టి సో చేంజ్కి కోడ్ వచ్చేసి LUI. అండ్ నెక్స్ట్ ఓవర్ అండ్ టైం. సో టైం అనేది థర్డ్ స్టేట్మెంట్ అండ్ నెక్స్ట్ ఇక్కడ సెకండ్ సెంటెన్స్లో టైం అనేది కామన్గా ఉంది కాబట్టి టైం అనేది కామన్ కోడ్ వచ్చేసి JUI.
సో టైంకి కోడ్ వచ్చేసి JUI. సో చేంజ్ ఓవర్. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఇట్ అండ్ ఓవర్. సో ఇట్ అనేది దేంట్లోనూ కామన్గా లేదు, అండ్ నెక్స్ట్ ఓవర్ కూడా దేంట్లోనూ కామన్గా లేదు. సో లెఫ్ట్ ఓవర్ కోడ్స్ అనేది J అండ్ K రిమూవ్ చేయగా J అండ్ L రిమూవ్ చేయగా K అండ్ N. సో చేంజ్కి కోడ్ అనేది L ఉండాలి. సో సెకండ్ ఆప్షన్ అనేది రాంగ్. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఇట్ అండ్ ఓవర్కి వచ్చేసి ఐదర్ K ఆర్ N కాబట్టి ఐదర్ A ఆర్ C. సో ఇక్కడ ఇట్ అండ్ ఓవర్ ఐదర్ KUI or else NUI. Option number 4. Question number 74. Which of the following is the word coded as AUI? So AUI ఉన్నది ఫిఫ్త్ సెంటెన్స్లో కాబట్టి ఆల్రెడీ యాటిట్యూడ్ అండ్ చేంజ్ అనేది కోడ్స్ అయిపోయాయి. నెక్స్ట్ ఫర్ అండ్ టు. సో ఫర్ అండ్ టూకి కూడా ఎగ్జాక్ట్ కోడ్స్ లేవు కాబట్టి రిమైనింగ్ లెఫ్ట్ ఓవర్ కోడ్స్ అనేది AUR BI. సో AU అనేది ఐదర్ ఫర్ ఆర్ టు. సో ఆప్షన్ నెంబర్ 4 ఐదర్ A ఆర్ B. సో ఫర్ ఆర్ టు కోడ్స్ వచ్చేసి AUI ఆర్ ఎల్స్ BUI. ఆప్షన్ నెంబర్ 4. క్వశ్చన్ నెంబర్ 75. వాట్ ఈస్ ది కోడ్ ఫర్ టైమ్? సో టైమ్కి కోడ్ వచ్చేసి JUI కాబట్టి ఆప్షన్ నెంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 76. If E is added to the right of the word which starts with the consonant. సో ఏదైతే వర్డ్ అనేది కాన్సనెంట్తో స్టార్ట్ అవుతుందో ఈ అనేది రైట్ హ్యాండ్న యాడ్ చేయాలి. అండ్ నెక్స్ట్ S is added to the left of the word which starts with అనే ఓవెల్. సో ఏదైతే వర్డ్ అనేది ఓవెల్తో స్టార్ట్ అవుతుందో దానికి స్టార్టింగ్ ఆఫ్ ది వర్డ్ అనేది S అనేది యాడ్ చేయాలి. దెన్ హౌ మెనీ మీనింగ్ఫుల్ వర్డ్స్ క్యాన్ బి ఫార్మ్డ్? సో R అనేది కాన్సనెంట్ కాబట్టి RIME. అండ్ నెక్స్ట్ S కూడా కాన్సనెంట్ కాబట్టి SUNE. R కూడా కాన్సనెంట్ కాబట్టి RATE. అండ్ నెక్స్ట్ D అనేది కాన్సనెంట్ కాబట్టి DENE. అండ్ నెక్స్ట్ I అనేది ఓవెల్ కాబట్టి S అనేది లెఫ్ట్న యాడ్ చేయాలి. సో SINK. సో మీనింగ్ఫుల్ వర్డ్స్ అనేది RIME, RATE, డీన్ అండ్ నెక్స్ట్ సింక్. సో 4 కాబట్టి ఆప్షన్ నెంబర్ 1. Question number 77. If all the letters in each word are arranged in alphabetical order. So words లోనే alphabetical order లో arrange చేసిన తర్వాత within the word, then how many such words are there with the start with అనే ఓవెల్? సో RIM లో alphabetical order వచ్చేసి IMR. SUN లో NU, NS and U. RAT లో A, R and T. And next DEN లో DE and N. And next INK లో K and N. సో స్టార్టింగ్ విత్ ది ఓవెల్ కాబట్టి సో I అనేది ఓవెల్ అండ్ నెక్స్ట్ ఇక్కడ A అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి I. సో 3 కాబట్టి ఆప్షన్ నెంబర్ 4. Question number 78. How many meaningful English language words can be formed using each letter once from the first letter of the first, second, fourth, fifth word moving from the left to right. From the first letters of, so first letters వచ్చేసి ఫస్ట్ లెటర్లో ఫస్ట్ అండ్ నెక్స్ట్ సెకండ్ లెటర్లో ఫస్ట్ సెకండ్ వర్డ్లో ఫస్ట్ లెటర్స్ ఆఫ్ ది ఫస్ట్, సెకండ్, ఫోర్త్ అండ్ ఫిఫ్త్. సో ఇక్కడ వచ్చేసి RS, D and I. 1, 2, 4 and 5. సో లెఫ్ట్ టు రైట్ కాబట్టి ఈ డైరెక్షన్. సో ఏ వర్డ్ అనేది ఫామ్ అవ్వట్లేదు కాబట్టి ఆప్షన్ నెంబర్ 1 నన్. క్వశ్చన్ నెంబర్ 79. If all the consonants of each word are changed to their next letter according to the English alphabetical series, then how many new such words will be formed that have at least 2 vowels? సో అన్ని కాన్సనెంట్స్ అనేవి నెక్స్ట్ లెటర్కి చేంజ్ చేస్తే దెన్ హౌ మెనీ సచ్ వర్డ్స్ విల్ బి ఫార్మ్డ్ దట్, అంటే ఈచ్ వర్డ్లో అట్లీస్ట్ 2 వోవెల్స్ ఉండేటట్టు ఎన్ని వర్డ్స్ అనేవి ఫామ్ అవుతాయి అనేసి క్వశ్చన్. సో RIM. సో R తర్వాత S అండ్ నెక్స్ట్ I అండ్ M తర్వాత N. సో S తర్వాత T,
యూ. సో ఓవెల్స్ అనేవి చేంజ్ చేయకూడదు, ఓన్లీ కాన్సోనెంట్స్ అనేవి చేంజ్ చేయాలి. సో ఎన్ తర్వాత ఓ, అండ్ నెక్స్ట్ ఆర్ తర్వాత ఎస్, ఏ, అండ్ నెక్స్ట్ టీ తర్వాత యూ, డి తర్వాత ఈ, అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈ, అండ్ నెక్స్ట్ ఎన్ తర్వాత ఓ, ఐ తర్వాత జే, సారీ ఐని చేంజ్ చేయకూడదు, అండ్ నెక్స్ట్ ఎన్ తర్వాత ఓ, కే తర్వాత ఎల్. సో అట్లీస్ట్ 2 ఓవెల్స్ కాబట్టి ఇక్కడ 3 ఓవెల్స్ ఉన్నాయి, అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి యూ అండ్ ఓ అనేది 2 ఓవెల్స్. సో 2 కాబట్టి, అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏ అండ్ యూ కూడా 2 ఓవెల్స్, అండ్ నెక్స్ట్ ఇక్కడ ఐ అండ్ ఓ. సో ఓవరాల్గా 4 కాబట్టి ఆప్షన్ నెంబర్ 3. Question number 80. How many letters are there in the English alphabetical series between the first letter of the second word from the right? So right అనేది ఈ డైరెక్షన్ అండ్ ఫస్ట్ లెటర్ ఆఫ్ ది సెకండ్ వర్డ్. సో ఫస్ట్ వర్డ్ అనేది ఇంక్, అండ్ నెక్స్ట్ డెన్ అనేది సెకండ్ వర్డ్. సో సెకండ్ వర్డ్లో ఫస్ట్ లెటర్ అనేది డి, అండ్ సెకండ్ లెటర్ ఆఫ్ ది ఫస్ట్ వర్డ్ ఫ్రమ్ ది లెఫ్ట్. సో లెఫ్ట్ అనేది ఈ డైరెక్షన్ అండ్ సెకండ్ లెటర్ ఆఫ్ ది ఫస్ట్ వర్డ్. సో రిమ్లో సెకండ్ అనేది ఐ. సో ఈ, ఎఫ్, జీ అండ్ హెచ్. సో 4 కాబట్టి ఆప్షన్ నెంబర్ 1.